రైట్. ప్రజాభవన్ ముందు మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు. ఆటో డ్రైవర్ను మహబూబాబాద్ నగర్కు చెందిన దేవగా పోలీసులు గుర్తించారు. ఆటో కిరాయిలు దొరకడం లేదని ఆటో డ్రైవర్ మనస్తాపానికి గురై తగలబెట్టినట్లు సమాచారం అయితే అందుతుంది. ఇక కిరాయిలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సదరు వ్యక్తి వెల్లడించారు. అయితే వెంటనే ప్రజాభవన్ సిబ్బంది పోలీసులు ఆటోలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డ్రైవర్ దేవాను అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ ముందు మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు. ఆటో డ్రైవర్ ను మహబూబ్ నగర్ కు చెందిన దేవాగా పోలీసులు గుర్తించారు. ఇక ఆటో కిరాయిలు దొరకడం లేదని ఆటో డ్రైవర్ మనస్తాపానికి గురై తగలబెట్టినట్లు సమాచారం. కిరాయిలు లేకపోవడంతోనే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సదరు వ్యక్తి వెల్లడించారు. అయితే వెంటనే ప్రజాభవన్ సిబ్బంది పోలీసులు ఆటోలో అంటుకున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక డ్రైవర్ దేవాను అదుపులోకి తీసుకున్నారు. రైట్ గా పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రైట్ రవిచంద్ర. ఈ మధ్య కాలంలో ఆటో డ్రైవర్లు ప్రభుత్వం మీద నిరసనగా ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ఉన్నారనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో కావచ్చు, వివిధ జిల్లాల్లో కావచ్చు, ఆటో డ్రైవర్లకు సరైన గిట్టుబాటు లేకపోవడం తోటి, ఎలాంటి కిరాయిలు రాకపోవడం తోటి ఇబ్బందుల్లో ఉన్నారు, మనోధైర్యం కోల్పోయారని చెప్పుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం ఇవ్వడం తోటి ఆటో డ్రైవర్లకు మరింత ఇబ్బంది అవుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళకు కనీసం రోజుకు 300-400 రూపాయలు కూడా రానట్టుగా పరిస్థితి ఉంది. దీంతో నిరసన వ్యక్తం చేశారు, అనేక చోట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వాళ్ళని చర్చలకు పిలిచేసి వాళ్లకు ఏడాదికి 12,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆ తర్వాత అదంతా వార్తలు వచ్చినాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆటో డ్రైవర్లకు మనోవేదనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ మహబూబ్ నగర్ వాసి, అయితే హైదరాబాద్ లో చాలా మంది మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, చుట్టుపక్కల మెదక్ కావచ్చు, వరంగల్ నుంచి వచ్చి ఆటోలు కొనుక్కొని ఆటో డ్రైవర్లుగా ఈ విధంగా జీవనం కొనసాగిస్తుంటారని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ మహబూబ్ నగర్ వాసి దేవుల అనేటువంటి ఒక వ్యక్తి ప్రగతి భవన్ ముందుకు తీసుకొచ్చేసి ఆయన ఆ మధ్య మత్తులో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే విచారణ కూడా చేపడుతున్నారు. దేవుల నుంచి, మహబూబ్ నగర్ సంబంధించిన దేవుల నుంచి విచారణ చేపడుతున్నారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది, అసలు ఏమన్నా షార్ట్ సర్క్యూట్ లేదంటే ఏదన్నా విధంగా ప్రమాదవశాత్తు తగలబడిందా లేకపోతే వాంటెడ్ చేశారన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నా. ఆయన మాత్రం దేవుల మాత్రం మాకు రోజు కూలి వెళ్తలేదు, దీంతో ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఎలాంటి ప్రభుత్వం దారి చూపించాలంటే ఈ విధంగా ఆయన వ్యక్తం చేయడం, దేవుల నుంచి వ్యక్తం చేయడం తోటి మరొక కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. అయితే రవిచంద్ర, ఇన్ని రోజులు కూడా మనోవేదనకు గురయ్యి తర్వాత కూడా ధర్నాకి మాత్రమే ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆ మనోవేదన కాస్త కొంచెం తీవ్ర రూపం దాల్చిందనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇదైతే మరి దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఒక పక్క చూసుకున్నట్లయితే ఓకే, ఫ్రీ బస్ టికెట్లు కూడా ఇప్పుడు మహిళలకు ఏదైతే ఇచ్చారో మహిళలు కూడా ఇప్పుడు బస్సులో కొట్టుకున్న పరిస్థితులు కూడా మనం దృశ్యాలు చూసి ఉన్నాము. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఇటు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇటు మహిళల గురించి ఏ విధమైన చర్యను తీసుకునే అవకాశం ఉండొచ్చా ప్రభుత్వం? చిలికి గాలివానగా మారేటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆటో డ్రైవర్ దేవులా తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మరికొంతమంది డ్రైవర్ కూడా తీసుకుంటారు. దాంతో పాటు తీసుకునే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతం నుంచి కూడా ఆటో డ్రైవర్లు ఆర్టీసీ మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు, గురుగా ఉన్నారు, చాలా ఆందోళనతో ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ ఆందోళన కావచ్చు, ఆవేదన కావచ్చు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏ విధంగా కూడా పట్టించుకోవట్లేదు. దీంతో లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దీంతో మమ్మల్ని పట్టించుకోకపోవడంతో చాలా కుటుంబాలు ఎల్లదీయటం, ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, మనోవేదనకు గురవుతున్నాం. పిల్లలు చదివించేట పరిస్థితి, ఎలాంటి హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా ఎలాంటి ఖర్చు పెట్టుకోలేనట్టు పరిస్థితిలో మా ఆదాయం ఉందంటూ ఆటో డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పెడచోన పెట్టడంతో ఈ విధంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ముఖ్యంగా ఆటో డ్రైవర్ను సద్దుమణించాల్సిన అవసరం కూడా ఎంత ఉంది. ప్రభుత్వం చర్చలకు వెళ్తుందా లేదంటే మరో రూపంలో చేస్తుందా? కొన్ని రాయితీలు ప్రభుత్వం కూడా కొన్ని అంశాల్లో కూడా ఇంక వాళ్ళు కోరేది ఏంటంటే ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, అట్లాంటి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాంతో మాకు కొన్ని తక్కువ మాకు వస్తుంది, మా ఇన్కమ్ ను కంపెనీలకు వెళ్ళిపోతుంది. దీంతో మరింత ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వం కూడా కొన్ని వాళ్ళ డ్రైవర్ల నుంచి వచ్చినట్టు విన్నపాలను వినాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఓలా, ఊబర్ లాంటి ఒక యాప్ ను కూడా క్రియేట్ చేసేసి ఈ విధంగా అంటే రోడ్డు నుంచి కాలనీలకు వెళ్ళే కావచ్చు, లేదంటే
ఆ పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళేట రూట్లకు సంబంధించిన విధంగా కూడా రూట్ మ్యాప్లు ఉంటూ ఆ విధంగా వాళ్ళకి ఎంతో కొంత గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఎంతో కొంత ట్రైనింగ్ ఇచ్చేసి ఈ విధంగా ముందుకెళ్తే తప్ప ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత పొయ్యిలో నుంచి పెనమే నుంచి పొయ్యిలో పడ్డట్టుగా పరిస్థితి కూడా భవిష్యత్తులో దాపురించే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకముందే ఆటో డ్రైవర్లను పిలిచేసి చర్చలు పిలిచేసి వాళ్ళకు కొన్ని సదుపాయాలు ఈ విధంగా ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ జరిగినట్టుగా మహబూబ్ నగర్ ఆటో డ్రైవర్ దేవుల హైదరాబాద్ లో ప్రగతి భవన్ దాకా వచ్చిన ప్రగతి భవన్ ముందర నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వానికి కాస్త జలకిచ్చినట్టు దాంతో పాటు ప్రభుత్వం దీని మీద దృష్టి పెడుతుందన్న కోణంలో కావచ్చు దీని మీద విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఈయన నిప్పు పెట్టారా లేకపోతే ఏదో ఒక విధంగా ఫైర్ అయిందా దీనికి సంబంధించిన విధంగా కూడా ఆ విచారణ చేపడుతున్నా చెప్పుకోవచ్చు. దేవుల కాస్త మత్తులో ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అది నిజంగా మత్తులో ఉన్నారా లేకపోతే మరొక విధంగా ఏ కోణంలో విచారణ చేస్తున్నారన్న విషయం కూడా తెలవాలి. మొత్తం ప్రభుత్వం ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆటో డ్రైవర్ కొంతకాలం నుంచి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిలికి గాలివానగా అవుతుంది కాబట్టి ముందే జాగ్రత్త పడితే బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక విమర్శ కూడా ఉంది. కుమారి ఆంటీకి స్పందించిన సీఎం ప్రభుత్వం ఇప్పుడు ఆటో డ్రైవర్ల విషయంలో ఎందుకు స్పందించడం లేదు అనే ఒక విమర్శ కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు? అంటే కుమారి ఆంటీ విషయం వేరు, ఇది వేరు. ఎందుకంటే కుమారి ఆంటీ విషయంలో అవతల ఏపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏపీ ఎన్నికల్లో మైలేజ్ కోసం రాజకీయ రంగు అలుముకుంది. దాంతో రాజకీయ రంగు కోసం అందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించినట్లు, దాంతో ఆమె విషయంలో ముందు తీసేయటం ఆమె సంబంధించిన స్టాల్ తీసేయటం, ఆ తర్వాత మళ్ళీ ఏర్పాటు చేసుకోమని పర్మిషన్ ఇచ్చినట్టు ఇప్పటికీ ఆమె ఏర్పాటు చేయకపోవడం ఇదంతా అదొక మరొక పోరు. కాకపోతే అక్కడ ఇచ్చినట్టు ప్రియారిటీ మాకు ఇవ్వలేదన్న విధం వీళ్ళు ఆటో డ్రైవర్లు చెప్పడం ఒక విధంగా పరిపాటం చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళ విషయంలో ఆటో డ్రైవర్ల విషయంలో కూడా చాలా సీరియస్ తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు, లక్షల కుటుంబాలు రోడ్డున పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మహిళలకు ఫ్రీగా ఇవ్వడం తోటి మరింత వాళ్లకు చాలా ఇబ్బందులు. గతంలోనే వాస్తవంగా చాలా మందికి ఆటో డ్రైవర్లకు సంసారాలు వెళ్ళకపోవడం, ఆర్థికంగా వెళ్ళకపోవడంతో ఇబ్బందులు పడేట్టుగా రోజులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద ఏదో ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.